అంటే ఆ కాలంలో కూడా కొన్ని ఎపిడమిక్ లాగా వచ్చేవి. అప్పుడు వైరసా, బ్యాక్టీరియా అని వాళ్ళకి తెలీదు. తెలియకుండానే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అందుకని చాలామంది డెత్ అయ్యేది. హ్మ్. అదే టైంలో హోమియోపతి ఫౌండరు తను కనుక్కున్న సిస్టమ్ కనుక్కున్న తర్వాత ఈ నోటెడ్ దట్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఎనీ ఇన్ఫెక్షన్స్. అది ఆర్గానిజం ఏది అనేది మనకు తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. సో, దాన్ని కంటైన్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్రివెన్షన్ అయిపోతుంది అనే దాంట్లో జీనస్ ఎపిడెమికస్ అనే ఒక మందు చేసి ఆ టైంలో కలరా వ్యాప్తి చెందేది బాగా. అప్పుడు కమ్యూనికేషన్స్ ఏవి లేవు కాబట్టి ఏ కంట్రీలో రీసెర్చ్ చేసినా అది ఇంకో కంట్రీ వాళ్ళకి తెలిసేదానికి కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టేది. అయినా కూడా తను ఓన్ సైంటిఫిక్ నాలెడ్జ్ వల్ల అతను కలరా అనేది డిఫరెంట్ కంట్రీస్‌లో ఉన్నదని గ్రహించి యూరోప్ కంట్రీస్‌లో బికాజ్ హి బిలాంగ్స్ టు వెస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ. సో, ఈ డిస్ట్రిబ్యూటెడ్ హోమియోపతిక్ మెడిసిన్ క్యాంఫర్ అనే ఒక మందుని 30-200 పొటెన్సీస్‌లో త్రూఅవుట్ తనకి ఎక్కడ తనకి అవకాశం ఉందో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆయనకు అది ఎక్కడెక్కడ ఇచ్చారో అక్కడ ఇన్ఫెక్షన్స్ తగ్గాయి, డెత్ రేట్స్ తగ్గాయి. ఆ కాలంలోనే అట్లా జరిగింది. సో, అది మా లిటరేచర్‌లో రికార్డ్ అయ్యింది. సో, సేమ్ అదే ప్రిన్సిపల్ మేము ఎప్పుడు ఎపిడమిక్స్ వచ్చినా కూడా ఫాలో చేస్తాం. సో, అది ఎన్సెఫలైటిస్ వచ్చినప్పుడు అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయిపోయాయి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడంలో. అది పిల్లలకే వచ్చేది. చాలా హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ డెత్స్ అయినాయి. ఆ టైంలో గవర్నమెంట్స్ హోమియోపతిక్ డిపార్ట్మెంట్‌ని కాంటాక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళు రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఇచ్చి అన్ని డిస్ట్రిబ్యూషన్‌కి ఛాన్స్ ఇచ్చారు అప్పుడు గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. సో, త్రూఅవుట్ ఇండియా చేసాం. మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా మేము కూడా చేసాము. రీసెర్చ్ స్టాటిస్టిక్స్ కూడా మెయింటైన్ చేసాం. ఇట్ వాస్ సక్సెస్‌ఫుల్లీ కంట్రోల్డ్ విత్ హోమియోపతిక్ మెడిసిన్ బెలడోనా అని, క్యాల్కేరియా కార్బ్ అని, ట్యూబర్క్యులిన్ అని 3 మందులతో చేసాం. అది ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ సజెస్ట్ చేయడం వల్ల దాన్ని ఫాలో చేస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి చేశారు. ఇండివిజువల్ లెవెల్‌లో మేము కూడా డిస్ట్రిబ్యూట్ అన్ని క్యాంప్స్ పెట్టి చేసాం. సో, బికాజ్ ఇట్ వాస్ సక్సెస్‌ఫుల్ అప్పటి నుంచి గవర్నమెంట్ ఇప్పుడు ఎపిడమిక్స్ వచ్చినా దే హావ్ గివెన్ ఫుల్ హ్యాండ్స్ టు హోమియోపతిక్ డిపార్ట్మెంట్ టు డిస్ట్రిబ్యూట్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. నేను కూడా ఒక హోమియోపతిక్ ఆర్గనైజేషన్‌లో జాయింట్ సెక్రటరీగా 10 ఏళ్ళు ఉన్నాను. కాబట్టి నేను ఆ అసోసియేషన్ యొక్క మెంబర్‌గా కూడా మాట్లాడుతున్నాను.